విశ్వాసంగా మీరు అంగీకరించినట్లయితే మీరు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలు దేవుని క్రీస్తు యొక్క శిలువ సందేశపు అనుభవాలు మీ జీవితంలో మీ కుటుంబాల్లో బలమైనటువంటి కార్యములు చేయనని మరి దైవజనుడిగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా సదాకాలము ఆయనే రాజు అనేటువంటి మాటను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఎందుకంటే క్రీస్తు లోకమునకు వచ్చింది, ఆయన సమస్తమును తన మరణము చేత చేయించి తిరిగి రాజుగా ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అదే అంత్యకాలపు సమయంలో జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి చివరి దినాల్లో క్రీస్తు యొక్క శిలువ ధ్యానాల్లో ఆధ్యాత్మికమైన కోణంలో మీరు బలపరచబడాలని, మరి ముఖ్యంగా ఈ 30 days స్టార్టింగ్ దినాన క్రీస్తు యొక్క సందేశములతో మీ యొక్క ఆత్మీయ జీవితాలు బలపరచుకోవాలని, సదాకాలము ఆయన రాజు అనే ప్రవక్త తెలియజేసినట్లు నువ్వు చేయు ప్రతిరోజు ప్రార్థన, సదాకాలము నా యేసయ్య నాకు ఆశగా ఉన్నాడు, ఆయన తన మరణము చేత తన శిలువ మరి ఎంతో ఘోరమైన పరిస్థితి నుంచి ఆయన సమస్తమును చేయించి నాకు రాజుగా ఉన్నాడు, నన్ను తన రాజ్యంలో ఆయన చేర్చుకోబోతున్న సందేశాన్ని చూస్తూ ముందుకు సాగుగా దేవుడి కృప, దేవుడిచ్చిన సన్నిధి, దేవుడిచ్చిన మరొక సంవత్సరం సమూహమైన ఒక ఆశీర్వాదం